ప్రైమ్ టైం డిబేట్కి స్వాగతం. నేను శ్రీహరి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో ఆరోగ్య రంగానికి కొంత పెద్దపెట్ట వేసిన మిగిలినటువన్నీ కేటాయింపులు కూడా సాధారణంగా సాగిపోయిందని చెప్పొచ్చు. సో సెస్ రూపంలో భారం మోపడం మనం ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి అంశం. ఇక దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ప్రభావం ఈ బడ్జెట్ తీసుకురాబోతోంది, ఏ రంగాలపైన ఇది మంచి పరిణామాలు లేకపోతే ఎవరిపైన ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల విషయంలో బడ్జెట్ ద్వారా వనుగూరే ప్రయోజనం ఏమైనా ఉందా అన్ని అంశాలపైన డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు అసలు ఈ బడ్జెట్ పైన ప్రముఖులు రియాక్ట్ అయిన దాన్ని ఒకసారి చూద్దాం. Petrol and diesel, no adjustment has been made. On petrol and diesel, no change has been made in the basic structure. They have simply added 2 rupees 50 and 4 rupees to the price that is prevailing today, which is the highest ever, isn't it? 95 and 85 on petrol and diesel. Tell that to the farmer who fills his tractor with diesel. Tell that to the average employee who rides his two-wheeler 25 kilometers, 30 kilometers a day, and he fills it with diesel or petrol. See, they have done two things on the insurance sector. One is they've increased the FDI from 49 to 74%, which is inevitable, I suppose. Because if you want fresh capital, that kind of capital is not available within the country. But I remember the day in 1997 when the BJP voted against the bill introduced by the government of the day, allowing 20 తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో 2-3 నెలల్లో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశ ప్రజలందరికీ రావాల్సిన సొమ్ముని 3 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 రాష్ట్రాలకే స్పెషల్ ప్రాజెక్ట్స్గా పెట్టడం, ఇది బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన. ఈ బడ్జెట్ మీద హైలైట్ ఇది ఒక్కటే అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది 0. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఇచ్చిన హామీలు కానీ ఇతర విషయాలు కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక ప్రతిపాదనలు ఏ ఒక్కటి కూడా ఈ కేంద్ర బడ్జెట్లో కనీసం ప్రతిపాదించలేదు, మాట్లాడలేదు, మెన్షన్ కూడా చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఎంపీల వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి ఇది మరో నిదర్శనం. వాస్తవంగా కేంద్రం నుంచి, బీజేపీ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయడానికి కానీ ఆ ప్రజలకు మేలు చేయడానికి ఏ ఒక్క పని, ఒక్క రూపాయి కూడా ఈ కేంద్ర బడ్జెట్లో మంజూరు కాలేదు. ప్రతి విషయంలో కూడా వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడుకి మాత్రమే ఏ బెనిఫిట్ అయినా, ఏ ప్రాజెక్టులైనా ఇచ్చారే కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం మోచి చూపించారని చెప్పుకోవచ్చు. మెట్రో రైలు విషయంలో కొచ్చి, బెంగళూరు, చెన్నై, నాగపూర్కి అన్నిటికీ ఇచ్చారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మేము అడుగుతానే ఉన్నాం, విజయవాడకి, విశాఖపట్నంకి మెట్రో రైలు కావాలని. దాని గురించి ఏం చెప్పకుండా మిగతా రాష్ట్రాల్లో మెట్రో రైలు గురించి ఈ బడ్జెట్ లో చెప్పడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటిది ఆత్మనిర్భర్ భారత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది కాదు. ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఏమి ఆత్మనిర్భరం అనేటటువంటిది, సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటిది ఎక్కడా కనపట్లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో 55,656 కోట్ల రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ గురించి, ఇరిగేషన్ యాజ్ రికమెండెడ్ బై ది సెంట్రల్ వాటర్ కమిషన్ గురించి ఏమీ చెప్పలేదు. దీని గురించి ఈరోజు పార్లమెంట్లో దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ 2021-22ని ప్రవేశపెట్టడం జరిగింది. అనేక అంశాలపై వారు మాట్లాడుతూ అనేక అంశాలను ప్రస్తావించి, మరి కోవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థ
ఒక రకమైనటువంటి సంక్షోభంలో ఉన్న సమయంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, మళ్ళీ భారతదేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న అంశాలు అనేకం వారు మాట్లాడటం, అనేక రకాలైనటువంటి కేటాయింపులు ఇవన్నీ కూడా వారు చేయటం జరిగింది. కానీ ఈ రోజున ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి యూనియన్ బడ్జెట్ 2021-22కి సంబంధించి మనం చూస్తే పూర్తిగా అన్యాయం జరిగిందనే చెప్పాలి. ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఒకటి తెచ్చారని చెప్పండి, ఏది దాఖలాలకు లేవు, ఏ ఒక్కటి లేదు. కాబట్టి ప్రజలు తెలుసుకుంటున్నారులేండి. ఇప్పుడు నాకున్న పరిజ్ఞానం ప్రకారం మన భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా సవితి తల్లి ప్రేమ చూపించడానికి అవకాశాలు అయితే లేవు. ఆ రాష్ట్రానికి మనకి ఏం అవసరమో అది దాని ప్రకారం పొందుపరిచారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం అవసరం చూసాం. స్పందన కూడా దేశవ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్ర బడ్జెట్లో పెద్దగా అయితే ఏం ప్రయోజనం లేదు అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి వాదన. ఓవరాల్గా కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు నరసింహమూర్తి గారు లైవ్లో ఉన్నారు, అలానే గౌతమ్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు, ప్రముఖ ఆర్థికవేత్త, మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ సంస్థల నుంచి కూడా. అలానే సీతారాం నాయక్ గారు మాజీ పార్లమెంటు సభ్యులు మనతో పాటు లైవ్లో ఉన్నారు. రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సీఏ కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నరసింహమూర్తి గారు, ప్రస్తుతం మనం చూస్తే బడ్జెట్ విషయానికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితులు, కేటాయింపులన్నీ అంశాలని కూడా మనం చర్చిద్దాం. బ్యాక్ కేంద్ర బడ్జెట్ పైన అధికార పార్టీ, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేదా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభ టైంలో చాలా గొప్పగా కేటాయింపులు జరిగాయి, ఇంతకంటే మెరుగైన బడ్జెట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లేదు అనేటువంటిది. అయితే కాంగ్రెస్ కావచ్చు లేదా మిగిలినటువంటి ప్రతిపక్షాలు మాత్రం పెదవిరుస్తున్నారు. సెస్ రూపంలో ఇక్కడ ఖచ్చితంగా భారం మోపే ప్రయత్నం చెప్పారు, పెద్దగా కేటాయింపులు అయితే లేవు అనేది కూడా డిస్కస్ చేద్దాం. నరసింహమూర్తి గారు నమస్కారం. ఏం చెప్తారు ఈ బడ్జెట్ సంబంధించిన విషయంలో? ఓవరాల్గా బడ్జెట్ను పరిశీలించిన తర్వాత దేశానికి కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు వనగూరేటువంటి ప్రయోజనాలేంటి, పడే భారాలేంటి, ఉపయోగాలేంటి? బేసిక్గా బడ్జెట్ గత 5 ఆత్మనిర్భర్ ప్యాకేజెస్కి ఎక్స్టెన్షన్గా ఉంది. అది మొన్న మోడీ గారు అన్నారు. ఎక్స్పెక్టెడ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ట్యాక్స్ రేట్స్ అన్ని జిఎస్టీలో మిళితం అయిపోయాయో, ఎప్పుడైతే జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుందో బడ్జెట్లో వెసులుబాటు బాగా తక్కువ ఉంది. ఇదివరకు బడ్జెట్ వచ్చే మనం అంతా సిగరెట్ రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా, సబ్బులు పెరుగుతాయా సబ్బులు తగ్గుతాయా, ఆ టెన్షన్ ఉండేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ లేవు. ఆ రేట్లన్నీ కూడా అంతా జిఎస్టీలో మిళితం అయిపోయాయి. సో ఇవాళ ఏమిటంటే ఒక బడ్జెట్ పాలసీ డాక్యుమెంట్గా అయింది. ఈ పాలసీ డాక్యుమెంట్ చూస్తే ఆ విధంగా చూస్తే ఈ రిఫార్మ్స్ ఎక్కడ ఎలా ఉన్నాయి అని ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, బేసిక్గా హెల్త్లో గత కొన్నేళ్లుగా 30-35 వేల కోట్లు చేసేది ఈసారి అలొకేషన్ బాగా పెంచారు. 1,65,000 కోట్లను హెల్త్ అలొకేషన్ పెంచారు. 2,23,000 కోట్లు పెంచారు హెల్త్ అలొకేషన్. అంటే ఏమిటంటే హెల్త్ సెక్టార్లో చాలా రిఫార్మ్స్ అనౌన్స్ చేశారు. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కేర్ ఓవర్ నెక్స్ట్ 3 yearsలో ఒక 64,000 ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తూ ఉన్నారు. అండ్ పోర్ట్స్లో, అదేవిధంగా ఎయిర్పోర్ట్స్లో, అన్ని ఎంట్రీ పాయింట్స్లో ల్యాబ్లు పెడతా ఉన్నారు. వెల్నెస్ సెంటర్స్ విలేజెస్లో, రూరల్లో, అర్బన్లో పెడతా ఉన్నారు. ఇది ఒక మేజర్ రిఫార్మ్ హెల్త్ సెక్టార్లో అవుతుంది. కరోనా పుణ్యం అంటూ ఇది ఒక మేజర్ రిఫార్మ్ అవుతుంది. ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో టు మేక్ ఇట్ గ్లోబల్లీ కాంపిటేటివ్ వాళ్ళు ఏం చెప్పారంటే పిఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ గత 4-5 ఆత్మనిర్భర్ ప్యాకేజెస్ అనౌన్స్ చేశారు. దానికోసం 13 సెక్టార్లు కవర్ చేశారు. దానికి 1,97,000 కోట్లు. అంటే ఏమిటంటే పెర్ఫార్మెన్స్ లింక్డ్గా పారామీటర్స్గా ఈ 13 ఇండస్ట్రీస్లో కనుక బెటర్ పెర్ఫార్మెన్స్ కనుక అచీవ్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చేట్టుగా చేశారు. 7 టెక్స్టైల్ పార్క్స్, గ్లోబల్ లెవెల్ టెక్స్టైల్ పార్క్స్ ప్లగ్ అండ్ ప్లే మోడల్లో డెవలప్ చేస్తూ ఉన్నారు. గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సో హెల్త్ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఒక రకమైన కొత్త దశలోకి ఈ 2 సెక్టార్లు పోయేట్టున్నాయి. ఇక వ్యవసాయం ముఖ్యంగా ఉపాధి రంగానికి వస్తే కూడా ఏ రకంగా ఉందంటారు? అంటే ఎందుకంటే మనకు వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి, అలానే నిరుద్యోగ భారతం కూడా ఎక్కువ ఉంది. ఈ 2 రంగాలకు సంబంధించిన విషయంకి వస్తే ఏమవబోతోంది?
అంటే అగ్రికల్చర్ వచ్చేప్పుడు ఏంటి 2 యాంగిల్స్ వాళ్ళ బడ్జెట్ మీద అనేది. ఒకటి ఏమిటంటే ఏపీఎంసీస్ ఎస్ నరసింహమూర్తి గారు. అంటే ఇలా అంటే ఈ ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ తో ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పడం. ఈ అదేవిధంగా మీకు ఎంఎస్పీకి ఇంత ఖర్చు పెట్టాం, హైయెస్ట్ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ దే స్పెంట్ ఆన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అండ్ వీట్ ప్రొక్యూర్మెంట్ చేసి అవన్నీ అనౌన్స్ చేసి, వ్యవసాయం అంటే ఏమిటంటే వ్యవసాయ రంగంలో ఆల్రెడీ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3 యాక్ట్లలో వీళ్ళు ఫార్మర్స్ పడే. రైట్ నరసింహమూర్తి గారు, వస్తాం మళ్ళీ మీ దగ్గరికి. ఎస్ గౌతమ్ రెడ్డి గారు, ఎట్లా చూస్తున్నాం బడ్జెట్ సంబంధించి మీకున్నటువంటి అంచనాలో అనుగుణంగానే బడ్జెట్ ఉందా? ఈ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ఈసారి బడ్జెట్ ని 2 సెపరేట్ గా చూడాలి. ఎక్స్పెండిచర్ బడ్జెట్, ఇన్కమ్ బడ్జెట్ 2 సెపరేట్ బడ్జెట్స్ గా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్స్పెండిచర్ బడ్జెట్ లో నేను ఖచ్చితంగా ఈసారి అప్రిషియేట్ చేస్తున్నాను బడ్జెట్ ని. కారణం ఏంటంటే 35 లక్షల కోట్ల బడ్జెట్ ప్రెజెంట్ చేయగలుగుతున్నాం ఇన్ అన్ ఎన్వైరన్మెంట్ లైక్ దిస్ వేర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్స్ తగ్గిన టైంలో కూడా 35 లక్షలు, అండ్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ 18% హయ్యర్ దాన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెండిచర్ బడ్జెట్ మంచిదే. ఇంకా ఒక ప్రధానమైన విషయం, ఇంతకుముందు ప్రతిసారి బడ్జెట్ ప్రెజెంట్ చేసే ముందు ఒక పెద్ద ఉపోద్ఘాతం ఉండేది, ఒక అరగంట 45 నిమిషాలు. అది లేకుండా స్ట్రైట్ గా బడ్జెట్కి వచ్చారు. రావటంలో ప్రథమంగా హెల్త్ను అడ్రస్ చేస్తూ కోవిడ్ ఇష్యూ అండ్ హెల్త్, దాని ఇమ్మీడియట్ గా పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ అడ్రస్ చేశారు. అంటే హెల్త్ అండ్ వెల్ బీయింగ్ పెద్దపీట వేశారు. ఇందులో మీరు చూస్తే హెల్త్ సెక్టర్ కి మంచి అలొకేషన్స్ 137% ఎన్హాన్స్ చేసి హెల్త్ సెక్టర్ కి అలొకేట్ చేశారు. అలాగే శానిటేషన్ లో స్వచ్ఛ భారత్ అభియాన్ 2 కింద 1,41,000 కోట్లు, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు 25,000 కోట్లు పెంచుకుంటూ నెక్స్ట్ 5 years వెళ్తారు. బట్ స్టిల్ 1,41,000 crores ఇస్ ఎ వండర్ఫుల్ అలొకేషన్ ఫర్ శానిటేషన్ లో కూడా ఫోకస్ క్లారిటీగా చెప్పారు. ఫీకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ డెబ్రీ మేనేజ్మెంట్, సోర్స్ సెగ్రిగేషన్, వీటి మీద ఫోకస్ చేస్తూ వీ వాంట్ టు స్పెండ్ దిస్ మనీ అన్నారు. అదొక బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ గా చెప్పొచ్చు. సో హెల్త్ ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేస్తూ వచ్చిన బడ్జెట్ లో ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్స్ ని కూడా స్క్రాప్ చేస్తే వి విల్ గివ్ ఇన్సెంటివ్స్. దీని డ్రాఫ్ట్ యాక్ట్ కూడా నేను ఇంతకు ముందు చూశాను. 20 సంవత్సరాలు పైబడిన పర్సనల్ వెహికల్ కానీ 15 సంవత్సరాలు పైబడిన కమర్షియల్ వెహికల్ కానీ స్క్రాప్ చేస్తే కొత్త వెహికల్ కొనడానికి 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ ని మార్జిన్ మనీ కింద కూడా బ్యాంకులు వాడుకోవచ్చు అని రికమెండేషన్ ఇచ్చారు. దీంతో పాత వెహికల్స్ పై కొత్త వెహికల్స్ రావడం, సో పర్యావరణ అభివృద్ధికి దోహదపడే బడ్జెట్ గా నేను భావిస్తున్నాను. సో ఇది చాలా మంచిది. అయితే ఈ దీంతో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5,40,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలొకేషన్ ఇచ్చారు. అది కూడా మంచిది. దీంట్లో ఎన్హెచ్ఐకి, ట్రాన్స్మిషన్ లైన్స్ కి, ఎయిర్పోర్ట్స్ కి, పోర్ట్స్ కి అలొకేషన్ ఇచ్చారు. సో బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలొకేషన్స్, బ్యూటిఫుల్ health allocation, beautiful sanitation allocation, 35 lakh crore, which is 18% growth over a previous year, while economy itself is going to be in recession of -7.5%. అంటే 25% additional impact తీసుకున్నారు. కాబట్టి ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఇస్ ఎ గుడ్ బడ్జెట్. కానీ ఇన్కమ్ బడ్జెట్ కి వచ్చేసరికి రిసీట్స్ లో చాలా దారుణంగా ఉంది. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ఫిస్కల్ ప్రూడెన్స్ ఏదైతే ఇండియా గత 10 ఏళ్లలో డెవలప్ చేసుకుంటూ వచ్చిందో ఆ ఫిస్కల్ ప్రూడెన్స్ తప్పుతుంది. ఈ సంవత్సరం 3.5% తో స్టార్ట్ చేసిన బడ్జెట్ వీఆర్ ఎండింగ్ అప్ ఎట్ 9.5%. ఇది కోవిడ్ సంవత్సరం చేస్తున్నాం అని అనొచ్చు. బట్ 3.5% అంటే ఆల్మోస్ట్ వీఆర్ టాకింగ్ ఆఫ్ 5 లక్షల కోట్ల 6 లక్షల కోట్ల బారోయింగ్. 9.5% ఫిస్కల్ డెఫిసిట్ తో ఎండ్ అవుతున్నాం అంటే 18 లక్షల కోట్లు బారోయింగ్ చేయబోతున్నాం ఈ సంవత్సరం. అండ్ 18 లక్షల కోట్ల భారం ప్రతి సంవత్సరం ఫ్యూచర్ లో రాబోతుంది. ఇదొకటే కాకుండా 25-26 వరకు మళ్ళీ 3% లోపుకు వెళ్ళం ఫిస్కల్ డెఫిసిట్ అంటున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ 12.5 లక్షల కోట్లు, ఆ తర్వాత 13 లక్షల కోట్లు, ఆ తర్వాత 14 లక్షల కోట్లు బారోయింగ్ చేయబోతున్నాం. అంటే దేశం మీద భారం చాలా ఈ రోజు 20% ఆఫ్ అవర్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. ఇది ఇమ్మీడియట్ గా 25 కి వెళ్ళబోతుంది నెక్స్ట్ ఇయర్. గ్రాడ్యువల్ గా 30-35 పోతుంది. అండ్ దట్స్ ఆన్ ఎక్స్పెండిచర్ బడ్జెట్, నాట్ ఆన్ ఇన్కమ్. డిస్కస్ చేద్దాం సార్, అన్ని అంశాల మీద మాట్లాడదాం సార్. ఎస్ నరసింహమూర్తి గారు, ఒక్క విషయం చెప్పండి. ప్రస్తుతం ఈ బడ్జెట్ కేటాయింపులు లేదా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడబోతోందా?
అంటే ముఖ్యంగా ఏం చెప్పాలంటే ఇది మనం ఆర్థిక వ్యవస్థ కరోనా మీద డిపెండ్ అయి ఉందండి ప్రస్తుతం బేసిక్గా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కనుక చూస్తే మనకి ఈ కరోనా ఇయర్లో మీకు హెల్త్ సెక్టారు, ఫార్మా సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, అంటే ఫెర్టిలైజర్ కానివ్వండి, అగ్రికల్చర్ ఈజ్ రికార్డింగ్ 3.4% గ్రోత్. సో దేర్ఫోర్ ఈ సెక్టార్లు ఆల్ రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో పవర్ కొంచెం దెబ్బతింది. ఈ గత 5-6 నెలలు కరోనా తగ్గిన తర్వాత, లాక్డౌన్ పోయిన తర్వాత ఈ స్టీల్ ప్రైసెస్ పెరిగాయి, సిమెంట్ ప్రైసెస్ పెరిగాయి, కార్ల సేల్స్ ఎక్కువయ్యాయి డిసెంబర్లో. అంటే ఒక విధంగా V-షేప్ రికవరీ వస్తోంది. కాకపోతే మరి GDP -7.7 ఎందుకంటే బేసిక్గా 3 నెలలు వాష్అవుట్ అవటం, అది కాక ఇంకా కరోనా వల్ల బాగా దెబ్బతిన్న సెక్టార్లు ట్రాన్స్పోర్ట్ అంటే ఏవియేషన్, ట్రావెల్, టూరిజం, ఇవన్నీ కూడా రెస్టారెంట్స్, ఏమండి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్స్, ఇవన్నీ కూడా కరోనాతో లింకప్ అయి ఉన్నాయి. అంటే కరోనా భయం జనంలో పోతే తప్ప, వ్యాక్సినేషన్ వస్తే తప్ప ఈ సర్వీస్ సెక్టార్ వేరే ఎకానమీలో 55-60% ఉన్న సర్వీస్ సెక్టారు అది పికప్ అవ్వాలంటే కరోనా పోవాలి. అది ఇవాళ ఈ వ్యాక్సినేషన్ రావటం వల్ల April 1st గ్యారంటీగా చాలా మందికి ఇంకా తగ్గచ్చు. ఆ తగ్గుతే మటుకు 11% గ్రోత్ ప్రొజెక్ట్ చేసినట్టుగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత శాతం అంటే 9.5% ఆఫ్ GDP డెఫిసిట్ ఫైనాన్స్ అవుతుందంటే ఇంత డబ్బు మార్కెట్లోకి వెళ్తోంది. ఇవాళ మార్కెట్లో ఫైనాన్షియల్ మార్కెట్స్ చూస్తే లిక్విడిటీ ఉంది, కాకపోతే మీకు డిమాండ్ లేదు. అంటే డబ్బులు తీసుకునే వాళ్ళు లేరు, అందుకే వడ్డీ రేట్లు మీకు బాగా తక్కువగా ఉన్నాయి. అంటే ఒక సంకేతం ఏంటంటే ఒక్కసారి జనంలో కరోనా పోయినతో ధైర్యం వస్తే యానిమల్ ఇన్స్టింక్ట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, పెట్టుబడి పెడదాం, ఆ గ్రోత్ వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎకానమీలో రైట్ సార్, చూద్దాం సార్. ఖచ్చితంగా అన్ని అంశాల మీద కూడా మనం మాట్లాడదాం 1 by 1 కూడా. సీతారాం నాయక్ గారు నమస్కారం. ఏం చెప్తారు? బడ్జెట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? తెలంగాణ విషయానికి వచ్చేతలకే ఏం జరిగింది అనుకుంటున్నారు? సాధారణంగా అధికారంలో పార్టీ బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది అంకెల గారడి, ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదు అంటే ఇక్కడ ఏ గారడి లేదు, అంకెల గారడి లేదు, ఏది లేదు. చాలా రోజుల నుంచి ఏదైతే ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారో ఆ కోవిడ్ తో పాటు వచ్చినటువంటి లాక్డౌన్ లో కోలుకొని దెబ్బతిన్నటువంటి సన్నకారు, చిన్నకారు పెద్దలు మాట్లాడుతున్నారు. ఏ లాంగ్వేజ్ ఎకనామిక్స్ లాంగ్వేజ్ లో వాళ్లకు GDP రేటు ఇవన్నీ అది ఎంతవరకు వారికి తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. సాధారణ ప్రజలకు సన్నకారు, చిన్నకారు దెబ్బతిని ఇవాళ ఏదన్నా వెసులుబాటు కలిగిస్తారేమో, ఏదన్నా ఉపాధికి ఏదైనా సంబంధించిన ఇస్తారేమో, దాంతో మా జీవితాలు బాగుపడితే ప్రజలకు సంబంధం లేని బడ్జెట్, ప్రజలకు అవసరం లేకుండా మీరు రేపు వచ్చే ఎన్నికల కోసం 6 రాష్ట్రాలకు బడ్జెట్లు పెట్టారు. పెద్దలు చెప్పాలి, అక్కడ ఉన్న పెద్దలు 5 రాష్ట్రాలకి ఇలా బెంగాల్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇలా తెలంగాణకు, ఆంధ్రాకి ఎందుకు వెళ్ళదండి? రీఆర్గనైజేషన్ బిల్లు యాక్ట్ లో పెట్టినటువంటి ఫ్యాక్టరీలు ఎక్కడ పోయినాయి, ఇండస్ట్రీలు ఎక్కడ పోయినాయి? ఇట్లా మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు, TRS నాయకులు అని అంటారు, మా ఎంపీ, మాజీ ఎంపీగా. క్వశ్చన్ ఏంటి సార్? ఎంత ఆశగా చూసిరంటే ఎంప్లాయీస్ ఏంటిది? ఎందుకు TLDL పెరుగుతాయి? దేని ఆధారంగా పెరుగుతాయి? పెరిగిన దాని మీద నా శాలరీ పెరిగితే ఒకటి నువ్వు ఇచ్చినటువంటి ఆ రేషియోలో 30%, 20% పెడితే ₹1,00,000 వస్తే 30,000 మళ్ళీ కట్టవలసినోడే కదా. అరే ఇంత ఆశతో చూస్తే దాంట్లో కూడా ₹1 ఏ వెసులుబాటు లేకుండా ప్రజలకు అవసరమయ్యే బడ్జెట్ ప్రజలు ఆలోచిస్తారు. సీతారాం నాయక్ గారు, మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? మీకు నిరాశ కలిగించింది ఏంటి? ఏముంది, తెలంగాణ మాకు రీఆర్గనైజేషన్, అరే దేశం గురించి నా ఒక్కని గురించి కాదండి, నా ఒక్కని గురించి కాదు కదా, ఈ దేశ ప్రజలు ఆశించింది వాళ్ళు ఏమీ బడ్జెట్ లో పెట్టలేదు, ఏమీ లేదు. ఒక హెల్త్, అదే హెల్త్ ఎందుకంటే ఆ కోవిడ్ పుణ్యం అనుకొని ఇవాళ దాని మీద పెద్ద బడ్జెట్ పెట్టిరు, దాని మీద తీసుకుంటున్నారు, చాలా సంతోషం. అది రాష్ట్రాలకు వచ్చే వరకు ఏమొస్తుందో తెలియదు, అది ఏ రాష్ట్రానికి సరిగిస్తారో ఇవ్వరో కూడా తెలియదు. అటువంటిది ఇది విమర్శ కాదండి. ఎందుకు ఆంధ్ర, తెలంగాణ 2 కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఏం చేసినావు? వాళ్ళకి రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టినటువంటి కూడా ఇవ్వకపోతే ఎట్లా? మీరు ఏం చేసి SSC సప్లాన్ లో పెట్టేటువంటి డబ్బులు కూడా మీరు ఇస్తలేరు. మరి దీన్ని ఏం బడ్జెట్ అనాలి? ఎవరికి ఉపయోగపడేటువంటి బడ్జెట్ అనేది మీరు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇది ప్రజలకు కనీసం ఎంప్లాయీ అండి, ఒక ఎంప్లాయీకి ఎప్పుడు ఏదో రకంగా వెసులుబాటు ఉంటది. ఎంప్లాయీ కూడా ఈ దేశంలో ఎన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకు కూడా మీరు చిన్న అవకాశం ఇవ్వలేకుండా ఈ ప్రభుత్వ పరమైనటువంటి
ఆ సంస్థలలో కూడా మీరు షేర్లు అమ్మాలని 12 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని దాన్ని సెస్ అని ఒకటి పెట్టి ఇప్పటికే పెట్రోల్ రోజు ప్రజలకు ఏం కావాలి సార్? బడ్జెట్ చూస్తే అరే ఇలా రూపాయి తగ్గుతుందేమో అంటారు. ఎస్ పెద్దలు మాట్లాడి ఇంత ముందు ఏదో చెప్పుల మీద దాని మీద కాకుండా ఇది జిఎస్టీలో పోయింది, పీడా పోయింది, ఎక్కో పోయింది అది. అరే నాకు రోజు పెట్రోల్ రూపాయి వాయించి మళ్ళీ ఏదో సెస్ పేరు మీద 4 ఇస్తే నేను ఏమని ఈ బడ్జెట్ పొగడాలో రైట్ నాకైతే రైట్ నాయక్ గారు డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. ఎస్ రాజశేఖర్ గారు ఏంటి ఎలా అనిపిస్తోంది మీకు? ఒక సీఏగా ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి అధికార పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. ఎస్ ముఖ్యంగా బడ్జెట్ కావచ్చు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది మీ పార్టీ, ఏంటి అసలు? శ్రీహరి గారు అందరికీ నమస్కారం. ఇక్కడ అసంతృప్తి అనేది మేము ఆల్రెడీ మా గౌరవ ఎంపీ విజయసాయి గారు తీవ్ర అసంతృప్తి వెళ్ళబుచ్చడం జరిగింది. ఎందుకు అంటే ఇంతకుముందు నాయక్ గారు చెప్పినట్టుగా అసలు మనం తెలుగు రాష్ట్రాలు విభజిత రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలకి మనం ఏమి ఇచ్చాం? ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాలకి. ఈ 2 తెలుగు రాష్ట్రాలకి మనం ఏమి ఇచ్చాము? లేదా ఈ కరోనా బారిన పడి చరిత్రలో లేని విధంగా ఇబ్బంది పడ్డటువంటి ఒక కామన్ మ్యాన్ కి మళ్ళీ మనం ఏ ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నాము అనేది ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు మన ఆ భారత ఆయుష్మాన్ అనేసి దానికి ఏదో ఫండ్ అలొకేట్ చేసామంటున్నారు. ఆరోగ్యానికి అలొకేట్ చేశారు, సరే అందులో ఎన్ని జబ్బులు మీరు ఇంక్లూడ్ చేశారు? అదొక క్వశ్చన్. రెండోది, ఈ రోజు ఎంఎస్ఎంఈ ఎంత దారుణంగా దెబ్బతిన్నదండి. మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్, మైక్రో, ఇవన్నీ అసలు వాటికి ఏమన్నా మనం ఇండస్ట్రియల్ గా ఊతమిస్తున్నామా? వడ్డీ రేట్లు ఏమైనా తగ్గిస్తున్నామా వారికి? ఉదాహరణ చెప్తాను సిఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఈ ఎంఎస్ఎంఈలు కరోనా బారిన పడ్డ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న ఏదైతే వడ్డీ ఫిక్స్డ్ రేట్ ఛార్జెస్ లో ఆల్రెడీ తగ్గించడం జరిగింది. అలాగే 970 కోట్లు రద్దు చేయడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించడం జరిగింది. అదే దృష్టికోణం ఎందుకు భారతదేశ ప్రజలకి మీరు అందించలేకపోయారని కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ మనం ఇంత కరోనా వల్ల ఇంత లెసన్ నేర్చుకున్నాం, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా. ఈ రోజు మనము ఒక ఫండ్ ఏమన్నా క్రియేట్ చేసామా? రేపొద్దున ఇలాంటిది రాదని గ్యారంటీ ఏమైనా ఉందా? ఆల్రెడీ స్ట్రెయిన్ అంటున్నారు. సో రేపొద్దున మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు తలెత్తితే మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం? మనకు కనిపిస్తున్న అంకెలు అయితే రక్షణ రంగానికి 4.78 లక్షల కోట్లు అయితే, ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో 2.23 లక్షల కోట్లు ప్రాధాన్యత అయితే పెరిగిందనేది కనిపిస్తుంది. సో దానితో పాటు వ్యాక్సినేషన్ కూడా కేటాయించారు. సో అవన్నీ కూడా చర్యలు కాదా రాజశేఖర్ గారు? ఇప్పుడు నేను అడిగింది సార్, ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇది భారత ఆయుష్మాన్కి అలొకేట్ చేశారా, లేకపోతే వైద్య రంగానికి అలొకేట్ చేశారు దానికన్నా కూడా స్పెసిఫిక్ గా ఈ రోజు కరోనా నేర్పించిన పాఠాల వల్ల మనము ఒక చిన్న కారు కానివ్వండి, లేకపోతే రైతులకే అనుకుందాము, వారి పంట పండించిన దానికి వచ్చినప్పుడు మనం ఏ రకంగా వాళ్ళు ఏ రేటు మనకి ఇవ్వాలి, అదొకటి సాగుకు సంబంధించింది. చిన్న వర్తకులు ఉంటారు, ఏది తోపుడు బండ్లు కానివ్వండి, లేదంటే మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని మనకు ఒకటి ఉంది కదా, దానికి కొన్ని వేల కోట్ల మంది బతుకుతా ఉన్నారు. వారికి మన ఇన్సెంటివ్స్ ఏమైనా ప్రకటిస్తున్నామా వాళ్ళు రివైవ్ అవ్వడానికి? అంటే కరోనా టైం నుంచి దాదాపు 6 నెలలు ఎవరు కూడా సింగిల్ రూపీ సంపాదించే పరిస్థితిలో లేరు. వారికి ఊతం ఇవ్వడానికి, ఇన్నాళ్ళు జరిగిన నష్టానికి ఏమైనా తోడ్పాటు అందిస్తున్నామా? ఎక్కడ సార్? ఏది స్పెసిఫిక్ గా మీరు ఎక్కడ చెప్తున్నారు? ఈ పాండమిక్ చరిత్రలో చరిత్రలో ఎప్పుడు లేదు. అంగీకరిస్తాము, ఇలాంటిది రాదని మనం గ్యారంటీ ఇవ్వలేం. సో దానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నామా మనం అనే దానికి ఎక్కడ కూడా చెప్పలేదు. అదే డిస్కస్ చేద్దాం. మనం ఖచ్చితంగా ఎలాంటి భరోసా ఇచ్చారు? నరసింహమూర్తి గారు ఏం చెప్తారు? అంటే ఒక సామాన్యుల విషయానికి వస్తే, అంకెలు లేదా లోతుగా ఆలోచించేటువంటి, విశ్లేషణ చేసేటువంటి మీలాంటి వారు ఓకే, సామాన్యులు కోణంలో చూసినప్పుడు ఇవాళ బడ్జెట్ను ఎలా అర్థం చేసుకోవాలి, ఏం ప్రయోజనం కలిగించే అంశాలు ఉన్నాయనేది సీతారాం నాయక్ గారి ప్రశ్న. ఏం చెప్తాం? బేసిక్గా అంటే సామాన్యులకి డైరెక్ట్గా కనుక చూసేటైతే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్, ఆ స్లాబ్లు పెంచడం, రేట్ తగ్గించడం, స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం, 80C కింద డిడక్షన్ పెంచడం, 80D కింద హెల్త్ ఇన్సూరెన్స్ పెంచడం, ఇవి చేస్తుంటే సామాన్యులు సంతోషంగా ఉండేవాళ్ళండి. అవి ఒక చిన్న తాయిలం వేసుంటే బాగుండేది.
కానీ బేసిక్గా ఎంప్లాయ్మెంట్ ఎలా పెంచాలి? ఇప్పుడు ఏమైందంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా ఎక్కువైంది. అన్ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ 9% దాకా పోయింది. ఈ కరోనా టైం అది ఇంకా ఎక్కువైంది అని చెప్పి ఇప్పుడున్న విమర్శ. ఎలా చేయాలి? ఈ బడ్జెట్ లో చూసుకుంటే ఇంత డెఫిసిట్ ఫైనాన్సింగ్ లో అంటే 12 లక్షల కోట్లు నెక్స్ట్ ఇయర్ బరో చేస్తున్నారు. అయినా 6.5% ఆఫ్ జీడిపి డెఫిసిట్ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో సామాన్యులకు బేసిక్ గా ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ పెరగటం అనేది. ఇంకొకటి ఏంటంటే అందుకే ఇందాక చెప్పాను, ఈ అన్ఎంప్లాయ్మెంట్ అంతా కూడా సర్వీస్ సెక్టార్లో వచ్చిందండి. మీరు కనుక చూసుకుంటే ఈవెంట్ మేనేజ్మెంట్ పోయిన తర్వాత, ఈ ఈవెంట్స్ చేసుకోవడం తగ్గిన తర్వాత ఎలక్ట్రీషియన్లు మీరు డిపెండ్ అయిన వాళ్ళు, క్యాటరర్లు మొత్తం సెక్టార్ మొత్తం అన్ఎంప్లాయ్ అయిపోయారు. రెస్టారెంట్లు, ఈ సెక్టార్లన్నీ కూడా కరోనా మీద డిపెండ్ అయ్యాయి. కాబట్టి ఐ థింక్ ఈ విధంగా బడ్జెట్ ఎలకేషన్స్ ఇందాక మీరు అన్నారు RIDF పెంచారు, అంతా 25 నుంచి 30% RIDF కింద అగ్రికల్చర్ నెక్స్ట్ ఇయర్ నాబార్డ్ లెండింగ్ టార్గెట్ పెంచారు. అంటే బేసిక్ గా అగ్రికల్చర్ సెక్టర్, ఇందాక MSME సెక్టార్, MSME సెక్టార్ బేసిక్ గా ఏంటంటే MSME కానీ గత 5-6 ఏళ్లుగా, ఎస్పెషల్ గత 3-4 ఏళ్లుగా 3% వడ్డీ రాయితీ, అంటే ఇవాళ MSMEకి 6% వడ్డీ వస్తుంది. రకరకాలుగా చేశారు, కానీ అవన్నీ కూడా కరోనా దెబ్బతో అవన్నీ పోయాయి సార్. కరోనా వల్ల అది గాన్. ఒకటి. రెండోది కరోనా దెబ్బతో పోయి రెండోది ముఖ్యమైనది ఏంటంటే ఎప్పుడైతే 95లో గ్లోబల్ గా పెద్ద ఇంటర్నెట్ అవార్డ్స్ తీసుకున్న చిదంబరం గారి ఇవాళ నిధులు చెప్తారు మనకి, ఆ రోజు ఇంపోర్ట్ డ్యూటీస్ చెప్పి MSME దెబ్బ కొట్టారు. ఈ రోజు ఏమైందంటే ఇవాళ MSMEలో 400 ప్రోడక్ట్స్ ఇవాళ ఇంపోర్ట్ డ్యూటీ రివ్యూ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. October 1 నుంచి కొత్త ఇంపోర్ట్ డ్యూటీస్ వస్తాయని. ఒక్కసారి కనుక MSME ఇంపోర్ట్ డ్యూటీస్ కనుక ఇంపోర్ట్ డ్యూటీస్ స్ట్రక్చర్స్ ముఖ్యంగా ఈ రోజు బడ్జెట్ లో MSMEస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి పెద్ద ఊతం ఇచ్చే విషయాలు ఏమిటంటే మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ లో అనామలీస్ ఉన్నాయి. అనామలీస్ అంటే ఏమిటంటే రా మెటీరియల్ మీద ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డ్యూటీ, ఫినిష్డ్ గుడ్ మీద తక్కువ ఉండటం వల్ల ఫినిష్డ్ గుడ్ ఇండియాలోకి వచ్చేస్తున్నాయి. వాటిని అన్ని అనామలీస్ కరెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అదే విధంగా కరెక్ట్ చేస్తున్నారు. అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి ఊతం ఇచ్చేట్టుగా చేస్తూ ఉన్నారు. సో ఈ MSMEస్ డ్యూటీ స్ట్రక్చర్ లో ఉన్నవన్నీ కూడా 15%, 20%. WTO మనకి 20% దాకా ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండొచ్చు. అది కూడా లేకుండా 97లో 0 తీసాం. అప్పటి నుంచి అది పెంచే దమ్ము ఎవరు చేయలేదు. గత 1 yearలో కరోనా దయ వల్ల చైనా ఇంపోర్ట్స్ మనం కంట్రోల్ చేయగలిగాం. మళ్ళీ ఇప్పుడు కనుక ఈ డ్యూటీ స్ట్రక్చర్ కరెక్ట్ చేస్తే అది MSME సెక్టార్కి ఒక ఓతో ఈ బడ్జెట్ లో వస్తుంది. October 1 నుంచి కొత్త రేట్లు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా GSTలో అనామలీస్ ఉన్నాయి. అంటే అనామలీస్ అంటే ఫినిష్డ్ గుడ్స్ GST కంటే కూడా ఇన్పుట్ GSTలు ఎక్కువ ఉండటం వల్ల అవి బెనిఫిట్ తీసుకోలేకపోతున్నాయి. అనామలీస్ కరెక్ట్ చేస్తా ఉన్నారు. సో ఈ 3 కనుక చేస్తే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి మంచి బలం వచ్చినట్టుగా ఉంటుంది. బడ్జెట్ లో ఒక విధంగా చూస్తే మీరు సామాన్యుడికి ఏం బాగుంటుందంటే ఎంప్లాయ్మెంట్ యాంగిల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేట్టుగా ఉన్నది. అది మటుకు మనం చెప్పొచ్చు. చూద్దాం సార్, మీరు అన్నట్లుగా నిజంగా క్రియేట్ చేస్తుందా లేకపోతే ఏంటి అనేది కూడా. సంక్షేమ విషయానికి వస్తే ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఆహారం సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, పెట్రోల్ మీద సబ్సిడీని కూడా తగ్గించారు. దీనివల్ల గౌతమ్ రెడ్డి గారు ఏం జరగబోతోంది? ఖచ్చితంగా ఈసారి ఇప్పుడు సాధారణ ప్రజలకు మీరు గత 20-30 సంవత్సరాలుగా బడ్జెట్లో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ త్రూ బడ్జెట్ కామన్ మ్యాన్కి ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది అనేది మనం నోటీస్ చేస్తే 2-3 ఉంటాయి ప్రధానంగా. ఫర్టిలైజర్ సబ్సిడీ దాదాపు 75 నుంచి 80 వేల కోట్లు ప్రతి సంవత్సరం ఫర్టిలైజర్ సబ్సిడీ రూపంలో ఇస్తారు. LPG అండ్ గ్యాస్ సబ్సిడీ, సో దట్ కామన్ మ్యాన్ ఈ ఉజ్వల స్కీమ్ కింద ప్రతి ఒక్కళ్ళకు వంట గ్యాస్, వంట నూనెలు సబ్సిడీ రూపంలో పంపించడం అదొక స్కీము. మన్రేగా స్కీమ్ కింద 50-60 వేల కోట్లతో మినిమం ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇన్ రూరల్ ఏరియాస్ క్రియేట్ చేసి దానికి బడ్జెట్ పెంచడం. ఈ మూడిటికి ఇయర్ ఆన్ ఇయర్ బడ్జెట్ పెరిగింది. మోర్ దెన్ 10% పెంచారు ఈ మూడిటికి. అయితే కామన్ మ్యాన్కి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ప్రధానంగా గత 10-15 సంవత్సరాలుగా స్టేట్ గవర్నమెంట్స్ చేస్తున్న పని అది. ఇక్కడ జరిగిన ఇన్అడిక్వసీ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్కి డెవల్యూషన్ ఏదైతే ఉందో అది 20%ని పెంచే అవకాశం ఉండి పెంచి ఉంటే
స్టేట్ గవర్నమెంట్ కి వచ్చిన అడిషనల్ అలొకేషన్స్ నుంచి దే వుడ్ హ్యావ్ కన్సిడర్డ్ ఫర్దర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కామన్ మ్యాన్ కి ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి మనకు ఇండియాలో హిస్టారికల్ గా ఈ 2-3 స్కీములు తప్ప ఎప్పుడూ లేదు. మన్రేగా ఇంట్రడ్యూస్ చేశాక దట్ ఈస్ ద లాస్ట్ స్కీమ్ దట్ హస్ బీన్ ఇంట్రడ్యూస్డ్. సో బడ్జెట్ కరోనాలో చేశారు 5,000 రూపాయలు కరోనాలో చేశారు. కరోనా వచ్చిన పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రపంచం మొత్తం ఏం చేసిందో మనం చూసుకుంటే మనం కూడా అదే చేసి ఉండాలి. ఇది ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ లో మనం చేయాలి. సో గత ఆగస్ట్ లో నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు వేరే దగ్గర కూడా చెప్పినప్పుడు the entire 20 lakh crores 27 lakh crores they are came under ఆత్మ నిర్భర్ భారత్ in a way is farce. It is not fair. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది ఏంటి, లోన్స్ కి గ్యారంటీలు. నాట్ 1 రూపీ వాజ్ గివెన్ టు ఇండివిజువల్. మీరు అమెరికా చూస్తే $2 trillion ప్రింట్ చేసి ప్రతి ఒక్క ఇండివిజువల్ కి $2,600 చేతికి ఇచ్చారు. ప్రతి ఒక్క బిజినెస్ కి 3 నెలల శాలరీస్ రీయింబర్స్ చేశారు. ప్రతి ఒక్క స్టేట్ కి వాళ్ళ స్టేట్ పాపులేషన్ ప్రకారము ఫండ్ అలొకేషన్స్ చేశారు. సో మన ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ కరెక్ట్ గా లేదు అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే ఆ 20 లక్షల కోట్లు మొత్తం ఎంఎస్ఎంఈ లోన్లని, ఎంఎస్ఎంఈ లోన్ల గ్యారంటీలని, వేరే ఏదో ఎక్విప్మెంట్ పెడుతున్నామని తీసుకొచ్చారు. కానీ నన్ ఆఫ్ దట్ యాక్చువల్లీ గాట్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ పీపుల్. ఉత్పాదక రంగానికి చేయూతనిచ్చే నిర్ణయాల వల్ల అటు ఉత్పాదక రంగంలో వ్యాపార అభివృద్ధి కావచ్చు, చాలా ఉపాధి సంబంధించి కూడా మెరుగవుతుంది అనేటువంటి ఆలోచన. అది జరగదా? ఇలాంటివన్నీ నిర్ణయాల వల్ల నేరుగా ఇస్తే దానివల్ల ఇబ్బంది అవుతుంది అనేది. ఈ యాన్యువల్ బడ్జెట్ అంత మంచి బడ్జెట్ నేను గత 15-20 సంవత్సరాల్లో చూడలేదని కూడా చెప్పాలి. ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ ఇస్ ఎ ఫెయిల్యూర్. కోవిడ్ కి చేయాల్సిన ప్యాకేజ్ ఇస్ ఎ ఫెయిల్యూర్. దట్ ఈస్ సర్టన్. బడ్జెటరీ అలొకేషన్స్ ఎవ్రీ సింగిల్ సెక్టర్ గాట్ హయ్యర్ దాన్ వాట్ దే క్యాన్ వెన్ ద ఇన్కమ్ ఈస్ ఎట్ ద లోయెస్ట్. -7.5% జీడిపి ఉన్న టైంలో 18% ఎన్హాన్స్డ్ బడ్జెట్ విత్ సబ్స్టాన్షియల్ అలొకేషన్స్ టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ టువర్డ్స్ హెల్త్ అండ్ శానిటేషన్. ఎక్స్పెండిచర్ బడ్జెట్ లో మన క్వశ్చన్ గౌతమ్ రెడ్డి గారు ఇంకొక పాయింట్, ఇవాళ అగ్రికల్చర్ సెస్ అందరూ కూడా నాయక్ గారు చెప్పండి. సార్ మీరు పదే ఇది చాలా మంచి బడ్జెట్ అంటున్నారు. సరే ఓకే, మీకున్నటువంటి దాంట్లో మీరు ఇంత గొప్ప బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెడతా ఉన్నారు కదా, ఎందుకు ఆ బడ్జెట్ లో సమానంగా అన్ని రాష్ట్రాలకు సరైనటువంటి ప్రాధాన్యత ఇయ్యలే, కేవలం ఎలక్షన్ వస్తున్నటువంటి దానికే ఇచ్చారు. రెండవది, మానవ వనరులు గరిష్ట స్థాయిలో ఉండేటువంటి మానవ వనరులు ఎడ్యుకేషన్ ని సద్వినియోగం చేయడంలో ఫెయిల్ అయిపోయింది. జన్ధన్ ఖాతా కింద ఇంటికి ఒక 15 లక్షలు వేస్తామన్నారు కదా, ఈసారి కోవిడ్ తో దెబ్బతిని అంత విలవిల కొట్టుకున్నటువంటి వాళ్ళు కనీసం మాకు ఒక ₹1,00,000 వస్తాయా అనేటువంటి ఆశ చూశారు. మీరు అన్నట్టు డైరెక్ట్ గా మన దేశంలో పబ్లిక్ కి పోయేటువంటి ఉండకపోవచ్చు. మీరు అన్న డివల్యూషన్ ఏదైతే ఉందో రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలను కూడా తీసేస్తున్నారు కదా, మరి అది ఏ బడ్జెట్ దేనికి ఉపయోగపడుతుంది? ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ చేస్తే వాళ్ళ ఏ ఉద్యోగం వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎట్లా వస్తుంది?